ప్రతి విద్యార్థికి ఇంటర్మీడియట్ దశ అనేది చాలా కీలకం. ముఖ్యంగా 10th క్లాస్ నుంచి గ్రాడ్యుయేషన్ మధ్యలో మనం చూస్తే కనుక ఈ 2 ఇయర్స్ +1 +2 లేదా ఇంటర్మీడియట్ అనేది చాలా కీలకం. అంతేకాదు పరిపక్వత కానీ ట్రాన్స్ఫర్మేషన్ కానీ మొత్తం కూడా ఈ వయసులోనే వస్తుందన్నమాట. ముఖ్యంగా ఇదే టైంలో మన ఫ్యూచర్ ఫౌండేషన్ కూడా పడుద్ది. అది ఇంజనీరింగ్ కావచ్చు, మెడిసిన్ కావచ్చు, రాబోయే కొత్త టెక్నాలజీస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, లేకపోతే 3D ప్రింటింగ్ కావచ్చు, రకరకాల టెక్నాలజీస్ వస్తున్నాయి. ఫ్రాంటియర్ టెక్నాలజీస్ అంటాం. వీటన్ని టెక్నాలజీస్కి సంబంధించి వినూత్న విద్యా విధానం ధనిక్ భారత్ అకాడమీ. ఈ ధనిక్ భారత్ అకాడమీ అనేది ఇంటర్మీడియట్ కోర్సెస్ అంటే ఎంపీసీ, బైపీసీకి సంబంధించి ట్రెడిషనల్ మెథడ్స్ మాత్రమే కాకుండా అంటే ఇంజనీర్స్, డాక్టర్స్ ఇవన్నీ ఓకే, నీట్ ఎగ్జామ్స్, ఐఐటి వీటన్నిటితో పాటు భవిష్యత్తును ఎలా ఎదుర్కోవాలి, భవిష్యత్తులో వచ్చే టెక్నో సవాళ్ళు అంటే టెక్నాలజీ పరంగా వచ్చే సవాళ్ళు, కొత్త కొత్త టెక్నాలజీస్కి ఎలా అడాప్ట్ అవ్వాలి, దాంతోపాటు రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్, లీడర్షిప్ స్కిల్స్ ఒకటా రెండా అన్నిటికీ ఇంటర్మీడియట్ స్టేజ్లో రాట్ లెర్నింగ్ అంటే బట్టి పట్టించడం, ఎక్కువ ప్రెషర్ పెట్టడం ఇవన్నీ పక్కన పెట్టి స్మార్ట్ లెర్నింగ్ వైపు అడుగులు వేస్తూ ముందుకు తీసుకెళ్తాం. ఈ దిశగా ధనిక్ భారత్ అకాడమీని స్థాపిస్తున్నాం అనమాట. 2 తెలుగు రాష్ట్రాల్లో 4 ప్రధాన నగరాల్లో వీటిని స్టార్ట్ చేస్తున్నాం. 2026-27 అకాడమిక్ ఇయర్ నుంచి ఎంపీసీ, బైపీసీ వాటిలో ప్రత్యేకంగా ఐఐటి, జేఈ మరియు నీట్ ఈ ఎగ్జామ్స్తో పాటు ఇతరత్ర రాబోయే కొత్త కొత్త టెక్నాలజీస్ సంబంధించిన వివరణ అండ్ స్మార్ట్ లెర్నింగ్ కోసం ఈ మొత్తం అకాడమీస్ అనమాట. విద్యలో ఇది ఒక వినూత్నమైన ముందడుగు అని చెప్పొచ్చు. ఎందుకంటే